సిలువ అనే పదం దేనిని సూచిస్తూ ఉన్నది అనేది ఈరోజు మనం ధ్యానము చేయాలి. ఇక్కడ ఈ 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ గురించి ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమందితోనండి? ఇద్దరితో. ఒకరెవరంటే శిష్యులు, రెండవది ఎవరంటే జనసమూహము. హల్లెలూయా. అక్కడ మీరు 34వ వచనం ఫస్ట్ లైన్ చూస్తే, అంతటా ఆయన తన శిష్యులను ప్లస్ జనసమూహమును. అంటే ఇది ఏదో శిష్యులకు మాత్రమే సంబంధించిన మాట కాదు, ఇది జనసమూహం అంతటికి. జనసమూహం అనేది దేనిని సూచిస్తూ ఉందంటే సర్వమానవాళిని సూచిస్తూ ఉంది. ఏ సూచిస్తూ ఉందండి? అంటే ప్రజలందరికీ కావలసిన ఒక మాటను యేసయ్య అక్కడ చెప్తూ ఉన్నారు. బైబుల్ స్కాలర్స్ ఏమంటున్నారంటే, సిలువ గురించి ఏమంటున్నారంటే, మనమేమనుకుంటామంటే సామాన్యంగా సిలువ అనగానే మన బలహీనతలు, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు గురించి మనం అనుభవిస్తున్న నిందలు, అవమానాలు, అవి మనం సిలువ అనుకుంటాం. వాస్తవమే, అవి కూడా సిలువే. కానీ ఇక్కడ యేసయ్య సిలువ మోయాలంటే 2 చేయాలని చెప్పాడు. సిలువ మోయాలంటే 2 చేయాలి. సిలువ మోయాలన్నా ఆయనను వెంబడించాలన్నా, ఏంటండి? సిలువను మొయ్యాలన్నా, రెండవది ఆయనను వెంబడించాలన్నా 2 చేయాలి. ఆయన ఏమని చెప్తున్నాడంటే, మొదటిది తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలి? డెనయింగ్ ఆన్ సెల్ఫ్. ఉపేక్షించుకోవటం అంటే అర్థం ఏంటంటే, మనకు అర్థమైన అర్థం ఏంటంటే కోరికలను చంపుకోవడం అని అనుకుంటాం. కానీ వాస్తవమైన అర్థం ఏంటంటే, తనలో ఉన్న అహాన్ని, తనలో ఉన్న గర్వాన్ని, నేనే అనే విధానాన్ని, నా వలనే కలిగింది అనే మనస్సును విడిచిపెట్టి, అసూయను విడిచిపెట్టి, స్వార్థాన్ని విడిచిపెట్టి, పూర్తిగా దేవుని వాక్యము మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తారో వారు తనను తాను ఉపేక్షించుకొనువారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన స్వభావం ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి నేను కాబట్టే గుడి నిలబడింది, నేను కాబట్టే కుటుంబం నిలబడింది, నేను కాబట్టే భాగం వాక్యం చెప్తున్నాను, నేను కాబట్టే ఇంత ఆస్తి సంపాదించాను, నేను కాబట్టే ఇది ఇలా జరిగింది అనుకుంటావా లేదా? చెప్పండి అమ్మా. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఐ యామ్, నేనే అనే పదాన్ని మనం విడిచిపెట్ట. నేనే అనే పదం